హాయ్ యూట్యూబ్ క్రియేటర్స్, హౌ ఆర్ యూ? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ వీడియోలో అయితే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ బటన్ని విత్ సౌండ్తో సహా ఎలా యాడ్ చేయాలి, అలాగే మన ఛానల్ నేమ్తో సహా ఎలా యాడ్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే క్రోమ్ బ్రౌజర్లో అయితే వెళ్ళి అక్కడ సబ్స్క్రైబ్ బటన్ సౌండ్ విత్ వీడియో అని టైప్ చేసి దాని ఎంటర్ చేసేస్తే పిక్సప్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది కదా, ఫస్ట్ది దానిపైన ఒకసారి క్లిక్ చేసేయాలి. దానిపైన ఒకసారి క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. దాన్ని పైకి స్క్రోల్ చేస్తుంటే చాలా అంటే చాలా ఫ్రీగా అయితే చాలా వీడియోస్ అయితే కనబడతాయి. సబ్స్క్రైబ్ బటన్ని చూస్తున్నారు కదా, ఇలా పైకి స్క్రోల్ చేస్తున్న కొద్దీ చాలా ఆప్షన్స్ వస్తున్నాయి కదా, అందులో ఏదైనా ఒక ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఒక్కొక్కటి చూస్తూ చేసుకోండి, ఎందుకంటే కొన్నిటికి బెల్ ఆప్షన్ అయితే ఉండదు, కొన్నిటికి బెల్ ఆప్షన్ విత్ లైక్తో సహా ఉంటుంది. సో నేను ఫస్ట్ చూస్ చేసిన దానికైతే రాలేదు, చూపిస్తాను. దీన్ని ఒకసారి క్లిక్ చేసిన తర్వాత దీనికి ఓన్లీ సబ్స్క్రైబ్ బటన్ ఒకటే యాడ్ చేసి ఉంది, బెల్ సౌండ్ లైక్ సౌండ్ అయితే లేదు. సో దీన్ని అయితే తీసుకోలేదు. నెక్స్ట్ వేరే ఆప్షన్ చూద్దామని వేరే చూశాను. ఇప్పుడు వేరే చూపెడతాను చూడండి. దాని కింద ఉన్న వేరే ఆప్షన్ చూస్తున్నారు కదా, దీనిపైన ఒకసారి క్లిక్ చేస్తే చూశారు కదా, సబ్స్క్రైబ్ బటన్ విత్ లైక్ అండ్ బెల్ సౌండ్తో సహా వస్తుందన్నమాట. సో దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నాను. డౌన్లోడ్ చేసుకుంటే వెంటనే అది మన గ్యాలరీలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మన ఛానల్ నేమ్తో సహా సబ్స్క్రైబ్ బటన్ యాడ్ చేసుకున్నాను. అది కూడా దీంట్లోనే సేమ్ క్రోమ్ బ్రౌజర్లోనే బ్యాక్ వచ్చేసి దాంట్లో టైప్ చేయాలన్నమాట. ఇప్పుడు చూపిస్తాను ఏమని. దీంట్లోనే profounder.com వచ్చింది కదా, దీన్ని మనం టైప్ చేయాలన్నమాట. profounder.com చేస్తే ఫస్ట్ వచ్చిన ఆప్షన్ని క్లిక్ చేయాలి. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది, కస్టమైజబుల్ యానిమేషన్ మేకర్ అని. దాన్ని పైకి స్క్రోల్ చేసే కొద్దీ చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. కాకపోతే ఇందులో మనకి పెయిడ్ వర్షన్ కూడా ఉంటుంది. మనకి ఫ్రీ వర్షన్ అంటే ఫ్రీగా వీడియో కావాలి కాబట్టి ఎంతైనా కొత్త యూట్యూబర్స్కి ఫ్రీ వర్షన్ అయితే కొద్దిగా బెటర్ అని అది నా ఒపీనియన్ ఓన్లీ. సో మీ ఇష్టం ఇది. నేనైతే ఫ్రీగా అయితే ఇప్పుడు చూపిస్తాను. ఇది కస్టమైజ్ ఫర్ ఫ్రీ, ఇది కూడా ఫ్రీగానే ఉంది కదా. ఇక్కడ చూసారు కస్టమైజ్ ఫర్ డాలర్స్ టైప్ కనబడుతుంది. అవి కాకుండా ఫ్రీగా ఉన్నాయి, ఇప్పుడు చూపిస్తాను. ఇది చూసారు కదా, మోడర్న్ సబ్స్క్రైబర్ అని. దీన్నైతే చూస్ చేశాను. కింద కనబడుతుంది కస్టమైజ్ ఫర్ ఫ్రీ అని. దీనిపైన ఒకసారి క్లిక్ చేసి ఎంటర్ కావాలన్నమాట. ఇలా క్లిక్ చేసిన తర్వాత స్టెప్ 2 ఏమొస్తుందంటే సెలెక్ట్ ఇమేజ్ టు అప్లోడ్. అంటే మన ఛానల్ పేరు, మన ఛానల్లో ఉన్న ఫోటోని ఏదన్నా ఒకటి ఇలా పెట్టేసి, లేదా మీకు ఇష్టం వచ్చిన ఫోటో, మీ పిల్లలదైనా మీ ఛానల్ నేమ్ ఉన్న ఫోటో అయితే పెట్టేసాను. నేనైతే ప్రజెంట్ ఇదైతే పెట్టాను. ఇలా సెలెక్ట్ చేసి దాన్ని కరెక్ట్గా వచ్చేటట్టు మధ్యలో పెట్టేసి ఓకే, ఇది పెట్టేసిన తర్వాత మన ఛానల్ నేమ్ కింద రాయాలి కదా, దాని కిందనే ఆప్షన్ ఉంటుంది. ఇలా దాని పైకి అనే కొద్దీ ఇలా ప్రొఫైల్ నేమ్ టెక్స్ట్ కనబడుతుంది. దానిపైన ఒకసారి క్లిక్ చేస్తే టైపింగ్ ఆప్షన్ వస్తుంది కదా, దాంట్లో నా ఛానల్ నేమ్ అప్డేటెడ్ హౌస్ వైఫ్ కాబట్టి అది టైప్ చేస్తున్నాను, అప్డేటెడ్ హౌస్ వైఫ్. సో ఇలా అయితే టైప్ చేసేసి ఒకసారి కింద ప్రివ్యూ అని కనబడుతుంది కదా, ఇలా మనకి ఎన్రోల్ ఆప్షన్ ఉంది, అది క్లిక్ చేస్తే చాలా ఆప్షన్స్ వస్తున్నాయి కదా, అవన్నీ మనకు అవసరం లేదు. డైరెక్ట్గా దానిపైన కింద కనబడుతుంది కదా నెక్స్ట్ స్టెప్ అని, దానిపైన ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ చేసిన తర్వాత ఇలా అయితే వస్తుంది. అంటే మనకు కస్టమైజ్ కావడానికి కొద్దిగా టైం పడుతుందన్నమాట. కొద్దిగా స్క్రోల్ అయ్యి 1 to 2 minutes అలా టైం పడుతుంది. సో ఇప్పుడు టైం అయితే అయిపోయింది కదా. సో ఇలా అయితే వచ్చేస్తుంది. దాంట్లో మనకి ఆ 3 బ్లూ లైన్స్ ఉన్నాయి కదా, వాటిలో ఏదైనా ఒక ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. అయితే నేను ఇక్కడ చూపించడం మర్చిపోయాను. మన ఛానల్ నేమ్తో సహా కస్టమైజ్ చేసుకున్న సబ్స్క్రైబ్ బటన్కి కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలాగో చూపిస్తాను.
ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది చెక్ ప్రివ్యూ అని, దాంట్లో కూడా చూసుకోవచ్చు మన ఛానల్ నేమ్తో సబ్ బటన్ ఎలా ఉందో ఏంటని. సో ఇప్పుడు నాకు ఇక్కడ చాలా డల్గా కనపడుతుంది కదా, కాకపోతే కలర్ యాడ్ చేయడం మర్చిపోయాను. ఇక్కడ చూపిస్తున్నా కదా, బ్యాక్ వచ్చేసిన తర్వాత స్టార్టింగ్లో చూపించాను కదా మన ఛానల్ నేమ్ విత్ సబ్స్క్రైబ్ బటన్, అక్కడ కింద కలర్స్ అయితే చూపిస్తుంది కదా, అక్కడ కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను రెడ్ కలర్తో చూస్ చేశాను. సేమ్ యాస్టీస్ ప్రాసెస్, కస్టమైజ్ ఫ్రీ అని వస్తుంది. దాంట్లో సెలెక్ట్ ఇమేజ్ వస్తుంది, మనకు నచ్చిన ఇమేజ్ పెట్టుకోవచ్చు. కింద మన ఛానల్ నేమ్ రాసేసి ఇలా ఎంటర్ అయితే సేమ్ టైం చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ టైం అయితే పడుతుంది 1 or 2 minutes జస్ట్. ఇప్పుడు టైం అయితే అయిపోతుంది కదా. సో దాన్ని అయితే టైం అయిపోయిన తర్వాత ఏదైనా ఒక ఆప్షన్ చూస్ చేశాను, మధ్యలో తీసుకున్నాను. దీనిపైన క్లిక్ చేస్తే ఇలా అయితే కనబడుతుంది అనమాట డౌన్లోడ్ వర్షన్ అని. దాన్ని అలో చేసేయాలి. అది మన గ్యాలరీ అయితే వచ్చేస్తుంది. ఒకసారి చూద్దాం మన గ్యాలరీ ఎలా వచ్చింది అన్నది. చూస్తున్నారు కదా, ఇలా అయితే వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా మన ఛానల్తో నేమ్ సహా సబ్స్క్రైబ్ బటన్ అని కనబడుతుంది. దీన్ని మన వీడియోస్కి ఎలా యాడ్ చేయాలో అది కూడా చూపిస్తాను. సో బ్యాక్ వచ్చేసైతే నేను నా వీడియోస్ని ఇన్షాట్లో ఎడిట్ చేస్తాను. ఇప్పుడు ఇన్షాట్లోకి అయితే ఎంటర్ అవుతాను. చూస్తారు కదా, ఇన్షాట్లోకి ఎంటర్ అయిన తర్వాత నేను లాస్ట్ టైం చేసిన వీడియోకి గాను నా ఛానల్ నేమ్తో సబ్స్క్రైబ్ బటన్, నార్మల్గా సబ్స్క్రైబ్ బటన్ రెండింటిని ఒకసారి యాడ్ చేసి చూపిస్తాను. సో ఇన్షాట్లోకి ఎంటర్ అయిన తర్వాత గ్యాలరీలో వీడియోస్ ఉంటాయి కదా, వాటిని ఒక్కొక్కటి చూస్ చేసుకొని అలాగే పైన కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ దాన్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. అయితే మరి ఇప్పుడు నేను లాస్ట్ టైం పెట్టిన వీడియోకి గాను గ్రీన్ స్క్రీన్ పెట్టినది సబ్స్క్రైబ్ బటన్, దాన్ని క్లిక్ చేసి ఇప్పుడు దాన్ని ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. సో దాంట్లో ఎంటర్ అవ్వగానే మనకి అన్ని ఆప్షన్స్తో కనబడతాయి కదా, దాంట్లో ఉన్న పిప్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ పైన కనబడుతుంది కదా, దాని పిప్ అనే ఆప్షన్ చూపిస్తే ఇది పైన గ్రీన్ స్క్రీన్ వస్తుంది. అయితే గ్రీన్ స్క్రీన్ ఎలా రిమూవ్ చేయాలో అది కూడా చూపిస్తాను. దానిపైన పిఐపి పిప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇలా ఆప్షన్ కనబడుతుంది కదా కింద, దానిపైన క్లిక్ చేసిన తర్వాత సైడ్ స్క్రోల్ చేసే కొద్దీ కట్అవుట్ అనే ఆప్షన్ కనబడుతుంది. దానిపైన క్లిక్ చేస్తే క్రోమ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లో సర్కిల్ ఉంటుంది కదా, దాన్ని పక్కకు జరిపేస్తే గ్రీన్ స్క్రీన్ అది రిమూవ్ అవుతుంది. ఓన్లీ సబ్స్క్రైబ్ బటన్ ఒకటి కనబడుతుంది. ఇప్పుడు చూపిస్తాను. చూసారు కదా, గ్రీన్ స్క్రీన్ అయితే రిమూవ్ అయిపోయింది. ఓన్లీ సబ్స్క్రైబ్ బటన్ విత్ బిల్ సౌండ్తో వచ్చేస్తుంది అన్నమాట. అలాగే మన ఛానల్ ఎంతో సబ్స్క్రైబ్ బటన్ యాడ్ చేయాలి కదా, ఇప్పుడు అది కూడా సేమ్ ప్రాసెస్ అన్నమాట. ఇందాక చూపించినట్టు పిఐపి ఆప్షన్లోకి అయితే ఎన్రోల్ అవుదాం. దాంట్లో సేమ్ ఇందాక చూపించాను డౌన్లోడ్ అయిన గ్యాలరీలో ఉన్నది సబ్స్క్రైబ్ బటన్ ఆప్షన్ మన ఛానల్ది, దాన్ని అయితే క్లిక్ చేస్తే ఇలా పైకి అయితే వచ్చేస్తుంది కదా. అది మనకి ఎక్కడ పెట్టాలనిపిస్తే మన వీడియోస్కి అక్కడ పక్కకైతే పెట్టేసి ఇలా మన ఛానల్లో సరే దానిపైన బ్లూ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే కట్అవుట్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది. దానిపైన క్లిక్ చేస్తే క్రోమా అని ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే అది బ్లూ కలర్ అనేది రిమూవ్ అవుతుంది. ఓన్లీ మన ఛానల్తో నేమ్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అది ఒకటే కనబడుతుంది. చూపిస్తాను కదా, ఇలా అన్నమాట. సో ఇప్పుడైతే ఈసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ పక్కన గ్రీన్ స్క్రీన్ అది రిమూవ్ అయింది, మళ్ళీ బ్లూ స్క్రీన్ కూడా రిమూవ్ అయిపోయింది అన్నమాట. అవి స్క్రీన్ మీద రెండు ఒకటే పక్క పక్కన వచ్చేసాయి కదా, దాన్ని పక్కకైతే పెట్టేసాడు. అంటే ఈ సైడ్కి ఒకటి ఈ సైడ్కి ఒకటి పెట్టేసి అయితే ఇప్పుడు చూపిస్తాను విత్ సౌండ్తో సహా. దీన్ని అయితే ఈ పక్కకైతే జరుపుకున్నాను. నెక్స్ట్ పైన ఉంది కదా సబ్స్క్రైబ్ బటన్, దాన్ని కూడా ఈ సైడ్కి పక్కకి లెఫ్ట్ సైడ్ అయితే పక్కకైతే జరుపుకుంటున్నాను. రెండింటిని ఒకటేసారి చూపిస్తాను చూడండి. సో ఇలా అయితే పక్కకైతే పెట్టేసి సైడ్లో పెట్టేసి రెండింటిని ఒకటేసారి ఆన్ చేసుకోవచ్చు మన వీడియోస్కి. కాకపోతే మన ఛానల్ నేమ్తో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అనేది కొద్దిగా క్లియర్గా లేదంటే చాలా చిన్నగా కనబడుతుంది కదా, దాన్ని పెద్దగా సైజ్ అనేది పెద్దగా పెట్టవచ్చు అన్నమాట. ఇలా దానిపైన ఒకసారి క్లిక్ చేసి జూమ్ చేస్తే మన ఛానల్ నేమ్తో సహా సబ్స్క్రైబ్ బటన్ అనేది కనబడుతుంది ఇలా అన్నమాట. సో దీన్ని కూడా ఒక పక్కకైతే పెట్టేసి ఇలా అయితే మనం ఛానల్కి అయితే యాడ్ చేసుకోవచ్చు.
రెండింటిని ఒకేసారి సౌండ్తో సహా ఇప్పుడు చూపిస్తాను. సో ఇందులో మీ యొక్క పాయింటర్ మీకు యూజ్ అని అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.